అలా టాక్లమ్మ. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు మేము వచ్చేసి సీతాపూర్లో ఉన్నాము. నిన్న రూమ్కి వచ్చామని చెప్పాను కదా, అక్కడ ఉన్నాము. ఇది మా రూమ్, ఇక్కడ ఉంది కదా, ఇది మా రూమ్. ఆ బోర్డు దగ్గర ఉంది కదా, అది మా రూమ్. ఇగో మొత్తం ప్యాక్ అయిపోయింది. ఒకరు వచ్చేది ఉంది అంతే. అతను వస్తున్నాడు, 5 minutes మేము బయలుదేరుతాము. బద్రీనాథ్కి వెళ్తాము. ఇప్పుడు బద్రీనాథ్కి బయలుదేరుతున్నాము. ఇప్పుడు మేము బద్రీనాథ్కి ఒక 10 hours చూపిస్తుంది. ఇంకా ట్రాఫిక్ ఉంటే ఇంకా ఎక్కువనే కావచ్చు, చెప్పడానికి రాదు. సో అందరు కూర్చున్నారు, పార్కింగ్లో ఉన్నాం. ఈ పార్కింగ్లో ఫుల్ డేంజర్ అసలు. 1 way ఇది. గవర్నమెంట్ బస్సులు, నార్మల్ వెహికల్స్, రోడ్ మీద ఎలాంటి వెహికల్స్ ఉన్నా ఇదే రూట్లో వెళ్ళాలి. పార్కింగ్ కూడా ఇక్కడనే, అన్ని ఇక్కడనే. సో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. డ్రైవర్ కూడా మార్నింగ్ ఎప్పుడో బయలుదేరితే 9:30 చేరుకున్నాడు ఇక్కడికి. 3కో 4కో బయలుదేరిందంట. అక్కడ ఎక్కడో వేరే దగ్గర పార్కింగ్ చేస్తే ఇక్కడ మా రూమ్ దగ్గరికి రావడానికి 3-4 hours పట్టింది. అంత ట్రాఫిక్ ఉంటుంది. మీకు మొన్న చూపించాను ఆ రోడ్ మొత్తం ట్రాఫిక్ అదే అది. సో ఇలా ఉంటుంది ఇక్కడ. हेलो, हाँ नेटवर्क में नहीं तो ఎక్సలెంట్ వ్యూ అసలు. ఇక్కడ మేము డీజిల్ ఫిల్ చేయడానికి ఆగినాము. డీజిల్ కూడా ఇక్కడ లైనే ఉంది. పెట్రోల్ బంక్లో ఆగినాము. ఇక్కడ ముందర వ్యూ చూడండి అసలు, అయితే వేరే లెవెల్ అసలు వ్యూ. నెక్స్ట్ లెవెల్ వ్యూ అసలు. ఇక్కడ సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ రూమ్ స్టే చేసిన వాళ్ళకైతే వేరే లెవెల్ ఉంటుంది వాళ్ళకి. వింటర్ సీజన్లో ఇంకా సూపర్ ఉంటుంది అసలు. రైనీ సీజన్లో కూడా ఇదంతా గ్రీనరీ ఉంటుంది కదా, ఇంకా మస్తు అనిపిస్తుంది. చాలా ఇదంతా నేచర్ అంతా సూపర్ ఉంది ఇక్కడ. వెదర్ ఇక్కడ ఇవన్నీ. సో ఇప్పుడు మేము ఇందాక ఇక్కడ లంచ్ కోసం అని ఆగాము. లంచ్ అయిపోయింది మాది ఇప్పుడే. ఇక్కడ ఏమంటారు, సీతాపూర్ నుంచి కిందికి రిషికేశ్ వెళ్ళే దారిలో ఉంది హోటల్. హోమ్ ఫుడ్, నెక్స్ట్ లెవెల్ ఫుడ్. ఇక్కడ మేము ఇన్ని రోజులు 3 రోజులలో తిన్న బెస్ట్ ఫుడ్ అంటే ఇక్కడనే. ఎన్ని రోజులలో తిన్నాం కదా ఫుడ్, ఏది బాగాలేకుండే. ఇప్పుడు మేము ఇంటికాడ తిన్నట్లాంటి ఫుడ్ ఇక్కడ దొరికింది. ఫుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మీరు ఒకవేళ ఈ రూట్లో వెళ్తే కానీ ఇక్కడ ఆగి తినండి కంపల్సరీ. బెస్ట్ ఫుడ్, హోమ్ ఫుడ్ మీకు దొరుకుతుంది ఇక్కడ. ఇదే అది హోటల్. పార్కింగ్ కూడా అంతా బాగుంది ఇక్కడ. టేస్ట్ కూడా బాగుంది. కాకపోతే కొంచెం ఏంటంటే సర్వీస్ ఎవరు ఉండరు, వాళ్ళే వంట చేస్తారు, వాళ్ళే సర్వీస్ చేస్తారు. కాబట్టి ఒక 20 minutes అట్లా పడుతుంది ఆర్డర్ ఇచ్చినాక. సో మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాకపోతే వెయిట్కి వర్త్ ఉంటుంది. ఫుడ్ మాత్రం నెక్స్ట్ ఉంది. మా వాళ్ళందరికీ నచ్చింది ఫుడ్. నేనే కొట్లాడి ఆపించిన బండి. ముందలు కోదాం అన్నారు. 2 అవుతుంది ఆల్రెడీ. 2 దాటిపోయింది. ఆకలి అవుతుంది ఆల్రెడీ. పొద్దుగాల మేము ఏం తినలేదు, అందుకనే గొడవడి ఆపేసిన. సో ఫుడ్ మాత్రం మంచిగా దొరికింది మాకు. ఇది బెస్ట్ ఫుడ్. చలో ఇంకా ముందరికి వెళ్ళాలి బద్రీనాథ్కి. చలో. शोरूम वाला बोल रहा है क्या हो गया ये, अब क्या हो गया? मैं फिर भी ले गया 5 रुपए की। मैंने फिर भी మా వెహికల్ వచ్చేసి పంక్చర్ అయింది. మేము కిందికి దిగుతుంటే మా వెహికల్ పంక్చర్ అయింది. ఇప్పుడు మేము ఇక్కడ పంక్చర్ షాప్ దగ్గర ఆగాము. చేపించుకొని మళ్ళీ వెళ్ళాలి. ట్యూబ్లెస్ కాబట్టి గాలి ఏం దిగలేదు. రన్నింగ్లో గాలి ఏం దిగదు కాబట్టి నో ప్రాబ్లం. ట్యూబ్ ఉంటేనే ప్రాబ్లం ఉంటుంది. ట్యూబ్లెస్ కాబట్టి ఏమంత ఇష్యూ ఉండదు. వెదర్ మాత్రం ఫుల్ వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉంది. వెదర్ చల్లగా ఉంది చూడండి.
నేను ఇక్కడ ఛాయ్ తాగడానికి పక్కకు వచ్చాము. ఇక్కడ ఛాయ్ కాఫీ దొరుకుతుందని. ఈ వ్యూ తోటి కాఫీ తాగితే ఆ ఫీలే వేరు. చల్ల గాలి, కాఫీ నెక్స్ట్ లెవెల్ అక్కడ. మంచిగా కాఫీ తాగకుండా ఈ వ్యూ తోటి ఇట్లా కూర్చొని మంచిగా ఇగో మా ఫ్రెండ్ గారు కాఫీ తాగుతున్నాడు. ఇగో ఇలాంటి వ్యూ మన దగ్గర దొరకదు అసలు. ఇంత పీస్ ఉంది అసలు, వేరే లెవెల్ పీస్ ఉంది. కార్ పంక్చర్ రెడీ అయిపోయింది. మా వాళ్ళు వచ్చారు కాఫీ తాగడానికి. వాన పడుతుంది ఇప్పుడు, చినుకులు రాలుతున్నాయి. వేరే లెవెల్ అబ్బా, ఇలాంటి ఫీల్ ఎప్పుడు దొరకదు. బారిష్ हो रहा है सुजीत. बाइक वाला वगैरह नव्हता. మొబైల్ కి నోటిఫికేషన్ వచ్చింది థండర్ స్టార్మ్ అని. ఇదిగో చూడండి, పాస్ అవుతున్నాం కదా. అలా టాక్లమ్మ చెట్టు పడ్డది మీదికి వెళ్ళి కిందికి. ఇందాకనే మేము మాట్లాడుతున్నాం ఆడ ముందల చెట్లు కింద పడితే ఏంటి పరిస్థితి అని. ఆ నుంచి మేము ఛాయ్ తాగి ముందలకి మూవ్ అయినాము. ఒక 5 minutes ముందలకి. ఫుల్ డేంజర్ అంటే డేంజర్, అసలు చెప్పడానికి రాదు ఏ టైం ఏం జరిగేది. ఇందాకనే వాన చినుకులు పడ్డాయి. గాలి అయితే ఫుల్ ఉంది. గాలి అయితే समोरची झाडं बघ त्या डोंगरावरची. చెప్పడానికి రాదు. ती बघ समोर एकदम भरलेली. ती बघ समोर एकदम हा डोंगर झाला का पुढची ती भरलेली बघ अशी आहेत. వెనకాల కూస్తున్నారు, బండి ఆగుతూ కూడా దిగుతలేరు వీళ్ళు. ఫుల్ కొట్టుకుంటా చేసుకుంటున్నారు. वेरी वेरी जोपिंग बर्गर सोता है पिट्टू में बैठा सो यार नीचे आया सो यार ट्रिप पूरा सो के निकल दिया ना. ए कपिल उसको पूछ मंदिर देखा कि नहीं. पढ़ा क्या तूने भगवान को भी देखा. अरे कौन आला होता है. इसका हेल्थ खराब हुआ, टैबलेट ले रहा है. ना ना नॉट नॉट टैबलेट क्यों ले रहा है फिर. वेरी फाइन बट आगे बोल. आई एम नॉट वेरी बोल. किसका. प्लीज ब्रो आई गिव मी माय एयरपोर्ट इन माय बैग. किधर है एयरपोर्ट. अरे कैसा निकालेगा, खोल के पूरा गिर जाएगा. नहीं मैं पकड़ता इधर से. అరే నై ఇక్కడ మేము రూమ్ దగ్గరికి చేరుకున్నాము. ఇప్పుడే పీపల్ కోట్ అని ఒక ఏరియా ఉంది, అక్కడికి చేరుకున్నాము. నైట్ అయింది కాబట్టి నైట్ ట్రావెల్ చేయదు కాబట్టి ఇక్కడ ఆన్ ది వేలో రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడనే రూమ్ తీసుకుంటున్నాము. ఇంకా బద్రీనాథ్ ఇంకా ఇక్కడ నుంచి 70 kilometers ఉంది. ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోవాలి. సో నైట్ జర్నీ రిస్కీ కాబట్టి రోడ్లలో. ముందే థండర్ స్టార్మ్ అని చెప్పాను కదా, థండర్ స్టార్మ్ ఉంది, వర్షాలు పడుతుంది, ల్యాండ్ స్లైడింగ్ కూడా అవుతుంది. ఇందాక చూపించాను కదా, అందుకనే మేము ఇక్కడనే రూమ్ తీసుకుంటున్నాము. ఇక్కడ రూమ్ తీసేసుకున్నాము. వ్యూ కూడా ఇక్కడ సూపర్ ఉంది అసలు. ఇది వ్యూ ఇక్కడ మార్నింగ్ అయితే ఇంకా మస్తు కనిపిస్తుంది. ఇక్కడ అక్కడ టెంట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా టెంట్ ఉంది. మేమేమో ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి రివర్ ఉంది, ఇక్కడ కింద రివర్ వెళ్తుంది. మార్నింగ్ మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ మార్నింగ్ చూపిస్తాను మీకు వ్యూ, లేదంటే రేపు ఈవినింగ్ చూపిస్తాను. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి ఒకవేళ మార్నింగ్ వీలైతే చూపిస్తాను, లేదంటే ఈవినింగ్ వచ్చాక చూపిస్తాను. నేను మళ్ళీ నైట్ ఇక్కడనే స్టే ఉంది రేపు, సో చూపిస్తాను.